రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ తమిళ్ ఇండస్ట్రీలో అంటే కోలీవుడ్ స్టార్స్ లోని ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జంట విజయ్ దళపతి అలాగే సంగీత. సో ఈ జంటను చూస్తే ఎంత క్యూట్ గా ఉంటారు కదా ఇద్దరు అన్నట్టుగా వీళ్ళ ప్రయాణం కూడా కొనసాగింది. సో హ్యాపీగా ఉన్నారు, ఫ్యామిలీ, పిల్లలు, అలాగే సినీ జీవితము, ప్రేమ వివాహము. సో విజయ్ కి సంగీతకి ఎలా మ్యారేజ్ జరిగింది అనేది చాలా ఇంటర్వ్యూస్ లోనే వాళ్లే స్వయంగా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ చక్కగా నడుస్తున్న టైంలో గత కొద్ది రోజుల క్రితం ఒక అనుకోకుండా వాళ్ళ జీవితంలోని ఒక పెను ముప్పు వచ్చినట్లుగానే ఒక హీరోయిన్ వలన ఈరోజు నేను నా భర్త నుంచి విడిపోవాలనుకుంటున్నాను, నా జీవితంలో మా ఇద్దరి మధ్యలో కూడా ఒక నటి రావడం వల్ల ఈరోజు నేను విజయ్ నుంచి విడిపోతూ కూడా విడాకులకి అప్లై చేశాను, మేము దూరంగా వెళ్ళిపోతున్నాం అన్నట్టు సంగీత ప్రకటించడము, ఆవిడ కోర్టులో కేసు వేయడము, అలాగే ఆ నటి ఎవరన్నది అందరూ చర్చించుకున్నారు, ప్రపంచం అంతా కూడా కోడై కూసింది. బట్ అది ఎంతవరకు వాస్తవము అనేది ఈ రోజు కొంత క్లారిటీ వచ్చినట్లు అనిపిస్తుంది. సో ఎక్కడా కూడా ఈ విషయంలోని ఇది నడుస్తూ ఉంది, కేసు నడుస్తూ ఉన్న టైంలోనే కరెక్ట్ గా విజయ్ దళపతి కూడా ఎలక్షన్స్ కి సంబంధించి టీవీకే పార్టీ పెట్టడము, దానికి సంబంధించి ఆ క్యాంపెయినింగ్స్ కానీ అలాగే అన్ని పోటీ చేయడము, ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రిగా గెలవడము, ఇవన్నీ కూడా గడిచిపోయినాయి. అసలు నిజంగానే ఒక కలలాగా గడిచింది ఈ కొద్ది రోజులు కూడా విజయ్ లైఫ్ అలాగే సంగీత లైఫ్ లో. ఈ మధ్యలో మాత్రము ఆ నటి ఎవరు అనేది ఆవిడ నోటితో ఆవిడ చెప్పకపోయినప్పటికీ కూడా అది నటి త్రిషానే అని అంటూ కూడా మొత్తం ప్రపంచం అంతాను ఎంత విపరీతంగా ట్రోల్ చేసిందంటే అంత విపరీతంగా ట్రోల్ చేసింది. విజయ్ త్రిష తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రోలింగ్స్ ని విపరీతంగా చేశారు. ఇద్దరు ఎప్పటి నుంచో రిలేషన్ లో ఉన్నారనో, లేకపోతే ఇద్దరు వివాహం చేసుకోబోతూ ఉన్నారనో, విజయ్ ముఖ్యమంత్రిగా గెలవడానికి త్రిషాయే కారణమనో, అసలు విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి కూడా త్రిషాయే కారణం అని, ఇలా అన్ని రకాలుగా. అలాగే కొంతమంది పార్టీ నాయకులు కూడా పబ్లిక్ గా త్రిష విజయ్ ఇంటి నుంచి బయటకు వస్తే ఆయన రాజకీయాల్లోకి వచ్చి క్యాంపెయినింగ్లు చేసుకోగలుగుతాడు అని అనడము. సో ఇవన్నీ కూడాను అంతా ఒక కలలా గడిచిపోయింది. ఇవన్నీ గడుస్తూ ఉండగానే ఆయన ముఖ్యమంత్రి అయిపోవడం కూడా జరిగిపోయింది. బట్ ఎక్కడా కూడా త్రిష ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఎక్కడ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు, నన్ను ఇలా అంటున్నారని అనలేదు. నిజంగానే ఈ విషయంలోనే చాలా మౌనంగా ఉంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు. ఈవెన్ సంగీత గారు కూడా కోర్టులో అప్లై చేయడము, అలాగే దీనికి సంబంధించి ఆవిడ పిల్లల్ని తీసుకుని దూరంగా ఇతర దేశానికి వెళ్ళిపోవడము, అక్కడ పిల్లల్ని చదివించుకోవడము. సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే త్రిష లాస్ట్ గా ఇంచుమించు కనిపించడము, అక్కడ ఆవిడ హైలైట్ గా నిలవడము, విజయ్ వాళ్ళ తల్లి ఆవిడని దగ్గరగా మాట్లాడడము, సో ఇంకా కోడలతో మాట్లాడుతుంది అంటూ కూడా మీమ్స్ అన్ని వేయడము. ఆవిడ ఏం మాట్లాడారు అనేది పక్కన పెట్టేస్తే ప్రజలు చేసిన పబ్లిసిటీనే ఎక్కువైపోయింది. సో దీనివల్ల వీళ్ళిద్దరి మధ్య ఇంకా త్రిష దూరింది, త్రిషానే వీళ్ళ మొత్తం కాపురంలో చిచ్చు పెట్టేసిందని చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. అది కూడా వాస్తవానికి వాళ్ళిద్దరూ కూడా ఎక్కడ దగ్గరైనట్టు కానీ, వాళ్ళిద్దరూ ఏదో పెళ్లి చేసేసుకుంటారని కానీ ఇట్లాంటి క్లోజ్నెస్ ఎక్కడా కూడా మరలా కనిపించలేదు. విజయ్ పని చేస్తూ ఉన్నారు, ఒక ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు, త్రిష పని చేసుకుంటోంది. ఇప్పుడు మళ్ళీ త్రిష సరికొత్త పార్టీ పెట్టబోతోంది అని చెప్పేసి. అలాగే రీసెంట్ గా మనం చూసాము ఉదయనిధి స్టాలిన్ కూడా త్రిష మీద ఎలాంటి కామెంట్స్ చేశారు అనేది. కావేరీ జలాలకు సంబంధించిన మ్యాటర్ లోని త్రిష గురించి తెస్తూ కూడా అక్కడ ఉన్న కార్యకర్తలు పెద్దగా అరుస్తూ కూడా నినాదాలు చేసినప్పుడు ఆయన దాన్ని వారించకుండాను కాస్త వెకిలిగా నవ్వడం, ఇదంతా కూడా ఆయన అరెస్ట్ చేసే వరకు వెళ్ళింది. సో ఇన్ని పెద్ద సంఘటనలన్నీ కూడా ఇలా కళ్ళు మూసి తెరిచేటట్టుగా టకటకా జరుపుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి విజయ్ లైఫ్ లోనే. సో ఇప్పుడు ప్రస్తుతాన్ని తీసుకుంటే ఆ ముఖ్యమంత్రిగా పోటీ చేసే ముందర ఏదైతే విడాకులకి అప్లై చేసి ఉన్నారో సంగీత, ఇప్పుడు ఈ రోజు అదే కోర్టులోని ఒక వీడియో కాల్ ద్వారా అటెండ్ అయ్యి, ఆవిడ స్వయంగా రాకుండా ఫైనల్ దీనిలోన అటెండ్ అయ్యి అసలు అంటే వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లుగాను, నేను విడాకులు తీసుకోవాలనుకోవడం లేదు, నేను వాటిని వెనక్కి తీసుకుంటున్నాను అన్నట్లుగా ఈ రోజు కోర్టు ఒక తీర్పునైతే ఇవ్వడం జరిగింది. కేసును కూడా కొట్టేశారు ఇంకా. సో అంటే విజయ్ అండ్ సంగీత పిల్లలు చక్కగా ఇప్పుడు కలిసిపోతూ ఉన్నారు, ఫ్యామిలీ కలిసిపోతుంది. విడిపోయింది అని అనుకునే ప్రపంచం అంతా అల్లకల్లోలం చేసేసింది ఆ ఫ్యామిలీకి సంబంధించిన మొత్తం అంతా కూడాను. ఇప్పుడు వాళ్ళు కలిసిపోతున్నారు. మరి కలిసిపోతే ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు మీమ్స్ వేసిన వాళ్ళు కానీ, లేకపోతే ఇంకొకరు కానీ. కాకపోతే దీనిలో ఏంటంటే విజయ్ వాళ్ళ మదరు సంగీతతో మాట్లాడారు పర్సనల్ గాను. మరి విజయ్ ఒక ఛాలెంజ్ గా ముఖ్యమంత్రి అయ్యి నిరూపించుకున్నారా సంగీత దగ్గర? వాళ్ళిద్దరి మధ్య అసలు ఎట్లాంటి గొడవలు వచ్చినాయి? ఓన్లీ త్రిషాయే కారణం అని అనుకున్నారు కానీ దాని ఇంకా ఏదైనా ఉందా రీజన్?
సో ఏవైనా కూడా మొత్తానికి ఇవన్నీ కూడా సర్దుమణిగిపోయి ఈ రోజు విజయ్, సంగీత అలాగే ఇద్దరు పిల్లలు కుటుంబం కలిసిపోవడం అందరికీ చాలా ఆనందకరమైన విషయం. అలాగే తమిళనాట నిజంగానే కొంత సంబరాలను అయితే జరుపుకుంటూ ఉన్నారు. విజయ్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు అన్నట్టుగా తెలుస్తోంది. మరి ఇన్ని రోజులు ఇవన్నీ పుకార్లేనా, వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ ఉండి కుటుంబం కలిసింది కాబట్టి పర్వాలేదు, కానీ లేదంటే ఈ పుకార్ల వలన జీవితం ఎంత నాశనం అయిపోతుంది. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ గా అంటే ఒక స్నేహితులుగా వీళ్ళు కలిసి ఉండకూడదు. ఒక ఆడమగ కలిసి ఉంటే దాన్ని డైరెక్ట్ గా ప్రేమ లేదా ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ కింద మాట్లాడేస్తుంది సమాజం. వీటన్నింటికీ కూడా దీన్ని ఒక ఎగ్జాంపుల్ గా కూడా తీసుకోవచ్చు. సో దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, ఇట్లా మరి ప్రాబ్లం ఉంటది, ఇలా జరిగి ఉంటది అని దీన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో సగం 50-50% ఇప్పుడున్న సొసైటీలో ఏది జరిగినా కూడాను మొత్తానికి ఒక ఫ్యామిలీ లైఫ్ అనేది ప్రతి మనిషికి ఇంపార్టెంట్. ఆ ఫ్యామిలీ లైఫ్ అనే దానికి వీళ్ళిద్దరూ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి అండ్ పిల్లల భవిష్యత్తుకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి ఇప్పుడు ఒక గౌరవనీయమైన పదవిలోని ఒక ముఖ్యమంత్రిగా ఆయన తమిళనాడు స్టేట్ కి ఉన్నారు. ఎటువంటి రాజకీయంగా కూడా ఎలాంటి అవమానాలకి అనుమానాలకి తావివ్వకుండా ఈరోజు ఒకవేళ విజయ్ అలాగే సంగీత పిల్లలు అలాగే ఆ కుటుంబం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఒక నాయకుడిగా రేపొద్దున్న ఆయన సమాజానికి ఏదైనా చెప్పాలి అని అనుకున్నప్పుడు విపక్షాలు కానీ ప్రతిపక్షాలు కానీ ఇట్లాంటి పాయింట్స్ నే రైజ్ చేస్తూ ఉంటాయి. మనం తెలుగు స్టేట్స్ లో చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే వైసీపీ గవర్నమెంట్ కానీ కూటమి గవర్నమెంట్ కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ లేదంటే చంద్రబాబు గారి మీద కానీ లేదా ఇతరుల మీద కానీ ఎలాంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు, ఫ్యామిలీని ఒకరొకరు ఎలా బ్లేమ్ చేసుకుంటూ ఉన్నారు, అసలు పర్సనల్ గా లైఫ్ని ఎలా టచ్ చేస్తూ రాజకీయాల్లోన ఒక అస్త్రాల్లాగా ఉపయోగించుకుంటూ ఉన్నారు, ఎలా వాళ్ళని సొసైటీలో చెడ్డ చేసి ప్రజల్లో చెడ్డ చేసి ఎలాంటి ఓట్ బ్యాంక్ ని కొల్లగొట్టాలనుకుంటున్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం కళ్ళారా కూడా, చాలా ప్రజలందరూ చూస్తున్నారు. సో అటువంటి వాటికి ఇంకా తావివ్వకుండా ఉండాలి అని ఏమైనా డెసిషన్ తీసుకున్నారా? ఒక ముఖ్యమంత్రిగా తను ఒక రోల్ మోడల్ గా ఉండాలి అని అంటే ప్రజలకి ఏదైనా చేసేటప్పుడు మనం అంటూ ఉంటాం, ఒక నీతి చెప్పేటప్పుడు నువ్వు ముందు పాటించావా అని ఆ వేలు మనల్ని చూపిస్తుంది. ఫస్ట్ మనం వాళ్ళని అడిగినప్పుడు ఈ 3 వేలు మనల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటాయి. నువ్వు చేసావా ఫస్ట్, నువ్వు చేసిన తరువాత వాళ్ళకి చెప్పు నువ్వు అని చెప్పేసి. సో అందుకని విజయ్ అలాంటి మచ్చ రాకుండా ఈ రోజు ఆ కుటుంబం మొత్తం కూడా ఒక డెసిషన్ తీసుకుందా. ఒకవేళ తీసుకుంటే అది మంచి డెసిషనే. కుటుంబం భార్య భర్త పిల్లలు ఎప్పుడూ కూడా అది ఎంత పదవిలో ఉన్నోళ్ళైనా ఎంత పేదరికంలో ఉన్న ఫ్యామిలీ అయినా ఫ్యామిలీ ఈజ్ ఫ్యామిలీ, అలా ఎప్పుడు కలిసే ఉండాలి. అందరికీ కూడా ఒక రోల్ మోడల్స్ లాగా ఉండాలి. ఒక దిశానిర్దేశానికి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా మంచి దిశానిర్దేశాలు చేస్తూ ఉండాలి. అలాగే తమిళనాడు రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నో రకాల మార్పులు వస్తూ ఉన్నాయి విజయ్ గవర్నమెంట్ లోని. సో ఇవన్నీ కూడా శుభ పరిణామాల కిందే పార్టీ క్యాడర్ అంతా కూడా ఇప్పుడు చర్చించుకుంటూ ఉంది. సో మరి ముందుకి ఈ త్రిష అనే పేరుని ఇంకా తీయకుండా ఉంటే బాగుంటది అని చెప్పి కూడా చాలా మంది కామెంట్ చేస్తూ ఉన్నారు. ఫ్యామిలీ హ్యాపీగా కలిసిపోయింది, కావాలని మీరు ఆర్గ్యం పోయకండి దానిలోనని. మేబీ నిజంగానే త్రిష డీసెన్సీకి కూడా ఒక రకంగా మెచ్చుకోవచ్చు. ఎక్కడా కూడా ఎంతమంది మాట్లాడినా కూడా ఆవిడ ఎక్కడ నోరు జారి వల్గర్ గా ఎప్పుడు ఏ రోజు కూడా సమాధానం ఏమీ చెప్పలేదు. సో మొత్తానికైతే విజయ్ ఫ్యామిలీ అయితే ఆల్మోస్ట్ 99% కలిసిపోయినట్లే. అందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు. మొత్తానికి తమిళనాడు సంబరాలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ ఎనర్జీతోని విజయ్ మరింత దూసుకుపోతాడా ముఖ్యమంత్రిగాను అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. కొంతమంది ఈ మీమ్స్ ట్రోల్స్ కోసం కొంత కంటెంట్ కోసం ఎత్తుక్కున్న వాళ్ళు ఉంటారు కదా, ఈ వెతుక్కునే వాళ్ళు అందరూ కూడా మళ్ళీ కొత్తగా క్రియేట్ చేస్తూ ఉన్నారు. అవును పదవి వచ్చింది కాబట్టి సంగీత తిరిగి వచ్చింది, ఒక ముఖ్యమంత్రి భారీగా అనిపించుకోవాలి అని. ఓకే, తప్పేం లేదు, మంచిదే, తిరిగి వస్తే మంచిదే కదా, ఫ్యామిలీ కలిసి ఉంటుంది. 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి అని అంటూ ఉంటారు, తప్పేముంది. ఏదైనా సరే లోక కళ్యాణం కోసమైనా కుటుంబ కళ్యాణం కోసమైనా మంచి జరుగుతుంది అని అంటే అందరూ బ్లెస్ చేయడమే మంచిది. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి.